హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, హైదరాబాద్ మార్కెట్ అలాగే మహారాష్ట్రలోని అసలుగాని మార్కెట్ వీళ్ళిద్దరు అయితే ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క మార్కెట్ రేటు ప్రతి ఒక్క రైతు దగ్గరికి చేరాలనేది మన ఛానల్ యొక్క లక్ష్యం. ఫ్రెండ్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వస్తే తేదీ వచ్చేసి 21/9/2024 సంబంధించిన రేట్లు ఇవి. సాయి గణేశ ట్రేడర్స్ వాళ్ళు అయితే అందిస్తున్నారండి మా హైదరాబాద్ నుంచి అన్ని 100 కేజీల రేట్లు. మహారాష్ట్ర నుంచి వచ్చిన సరుకు వచ్చేసి పాత సరుకు 200 బండ్ల వరకు వచ్చాయని చెప్తున్నారు. ఏదో ఒక లాట్ 2 లాట్లు మాత్రం 5,100 నుంచి 5,800 వరకు. పెద్ద సైజులు వచ్చేసి 5,000 నుంచి 5,100 వరకు. ముక్కల సైజులు 4,500 నుంచి 4,900 వరకు. మీడియాలు 4,000 నుంచి 4,500 వరకు. గోల్టాలు 3,700 నుంచి 4,000 వరకు. గోల్డీలు 2,500 నుంచి 2,800 వరకు. ఇవి మహారాష్ట్ర నుంచి వచ్చిన సరుకులు అండి, హైదరాబాద్ మార్కెట్లో వెళ్ళేవి. అలాగే కర్ణాటక నుంచి వచ్చిన సరుకు వచ్చేసి 30 లారీల వరకు వచ్చిందని చెప్తున్నారు. మీడియాలు వచ్చేసి 4,000 నుంచి 4,800 వరకు. గోల్టాలు వచ్చేసి 3,200 నుంచి 4,400 వరకు. గోల్టీలు వచ్చేసి 1,500 నుంచి 2,700 వరకు. బాలెండ్ వచ్చేసి 800 నుంచి 1,200 వరకు వెళ్ళాయి. కర్నూలు నుంచి వచ్చిన సరుకు వచ్చేసి 50 బండ్ల వరకు వచ్చాయి. మీడియాలు 3,200 నుంచి 3,600 వరకు. గోల్టాలు 2,300 నుంచి 2,800 వరకు. గోల్టీలు 1,500 నుంచి 2,500 వరకు. బాలెండ్ వచ్చేసి 800 నుంచి 1,400 వరకు వెళ్ళాయని చెప్తున్నారు. సేల్స్ పర్వాలేదు, బాగానే ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి 100 కేజీల రేట్లు అండి, హైదరాబాద్కు సంబంధించి. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది, కావాలనుకుంటే వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే మా మహారాష్ట్రలోని అసలుగాని మార్కెట్ చూసుకున్నట్టయితే 21/9/2024 సంబంధించి మొత్తం 25,000 క్వింటాల దాకా వచ్చాయని చెప్తున్నారు. 2,000 నుంచి 4,912 రూపాయల వరకు వెళ్ళాయి. సగటున 4,800 వెళ్ళాయి అని చెప్తున్నారు. మహారాష్ట్రకి సంబంధించిన మార్కెట్ ఇవి, శనివారానికి సంబంధించినటువంటి 100 కేజీల రేట్లు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.